హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు ఒక మంచి రెసిపీతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎంతోమంది వంకాయ మసాలా కర్రీ అంటే సూపర్గా ఇష్టపడతారు కదా, చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది. బట్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. బట్ నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా అంటే సూపర్గా టేస్ట్ కుదురుతుంది. మసాలా వంకాయ ఇంకా మీరు పెద్ద ప్రాసెస్ కంటే ఇదే బెటర్రా అనుకొని ఇదే చేసేసుకుంటారు, అలా ఉంటుంది టేస్ట్ అయితే. సో ఒక్కసారి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం, ఇంకెందుకు ఆలస్యం, ఓకేనా? సో ముందుగా అయితే పల్లీలు నువ్వులు మనం ఒక కడాయిలో వేయించి పక్కకు పెట్టేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకో కడాయి, పెద్ద కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఏవైతే వంకాయలు కట్ చేసి పెట్టుకుంటామో, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను పొడి వంకాయలు తీసుకున్నాను, మీకు కావాలంటే మసాలా వంకాయలు కూడా తీసుకోవచ్చు. సో అదే ఆయిల్లో ఆ వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాలన్నమాట. దాంట్లో ఉప్పు, కారం కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం ఏదైతే పల్లీలు నువ్వులు వేయించుకొని పెట్టుకుంటామో ఆ పల్లీలు నువ్వులు కూడా మసాలా అందులో వేసేసి కొంచెం ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసుకోవాలి. సో లాస్ట్లో ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది బయటికి రావాలి. మీకు థిక్గా కావాలి గ్రేవీ అంటే కొంచెం అలా లైట్గా వాటర్ వేసుకోండి, లేదు కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మీరు థిక్నెస్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి చేసుకోండి. సో ఫైనల్గా అయితే కొంచెం గరం మసాలా వేసేసి మూత పెట్టేద్దాము. సో అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. సో సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఎంతో యమ్మీగా మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఏంటో ఒక్కసారి అయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.